హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శంకులు రోడ్డు ప్రక్కన పెట్టి అమ్ముతూ ఉన్నారండి. ఇవి శంకులు కొబ్బరికాయతో విగ్రహాలను చేసి అమ్ముతున్నారు. ఆ కొబ్బరికాయలో నీళ్ళు ఉండవండి. ఆ నీళ్లు లేని కొబ్బరికాయని విఘ్నేశ్వరుడి రూపం చెక్కి అమ్ముతున్నారు. అలాగే ఆల్చిప్పల్లో శివలింగాన్ని, విఘ్నేశ్వరుని విగ్రహాన్ని పెట్టి అమ్ముతున్నారు. అంతేకాదండి, ఈ ఆల్చిప్పలతోటి ఫ్లవర్ వాజుల కింద తయారు చేసి చాలా అందంగా డిజైన్ చేసి పెట్టారండి. ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. అదే కాదు, ఇక్కడ గవ్వలు కూడా ఉన్నాయండి. రకరకాల గవ్వలు ఉన్నాయి, శంకులు ఉన్నాయి. ఈ శంకులు, రకరకాల శంకులన్నీ ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవి ఆల్చిప్పలతో చేసిన ఫ్లవర్ వాజులు అండి. ఇక్కడేమో గవ్వలు, శంకులు. అలాగే శంకుల్లో చాలా రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సూర్య భగవాన్ శంకు, నారాయణ శంకు, విష్ణు శంకు, కృష్ణ శంకు, పాల్ శంకు, లక్ష్మీ శంకు, ఇలా చాలా రకాల శంకులు ఉన్నాయండి. ఈ శంకులు చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాము. ఇవి తీసుకొని పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజిస్తూ ఉంటే చాలా మంచిది, శుభం జరుగుతుంది అని అనుకుంటారు అందరూ. అలాగే ఈ శంకులుతో పాటు గవ్వలు కూడా ఉన్నాయండి. ఈ గవ్వల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. గోముఖ చక్రాలు, పాల గవ్వలు, నల్ల గవ్వలు, పెద్ద గవ్వలు, ఇలా చాలా రకాల గవ్వలను కూడా వీళ్ళు అమ్ముతున్నారండి. అలాగే కొబ్బరికాయని విఘ్నేశ్వరుడి రూపంలో చెక్కి ఇలాగా అమ్ముతున్నారండి. ఇందులో నీరు ఉండదు, చాలా తేలిగ్గా ఉంది కాయి. చూడండి, విఘ్నేశ్వరుని రూపం చెక్కి అమ్ముతున్నారు. అలాగే శంకులు కూడా అండి, చాలా పెద్ద పెద్ద శంకులు ఉన్నాయి. ఇది నారాయణ శంకు అండి, నారాయణ శంకు పెద్ద సైజు. అలాగే ఇప్పుడు పాల శంకు, విష్ణు శంకు చూపిస్తున్నాడు. ఇది విష్ణు శంకు అండి. ఇది సూర్య భగవాన్ శంకు అండి, చాలా పెద్ద సైజు సూర్య భగవాన్ శంకు. అలాగే గోముఖ చక్రాలు చూపిస్తున్నాడండి. ఇవి గోముఖ చక్రాలు. ఇవి లక్ష్మీదేవి దగ్గర పెట్టి, బీరువాలో పెట్టి మనం శుభం కలుగుతుందని ఆశిస్తూ ఉంటాము. ఇవి నల్లగవ్వలండి, పెద్ద సైజు నల్లగవ్వలు. ఇవి తెల్లగవ్వలండి, పాలగవ్వలు అని కూడా అంటుంటారు. ఇవి తెల్లగా ఉంటాయి. ఇది నల్లగవ్వల్లో పెద్ద సైజు అండి, గవ్వ, పెద్ద గవ్వ. అలాగే చిన్న గోముఖ చక్రాలు కూడా ఉన్నాయి, చిన్న సైజు. ఇది పాల శంకు అండి. అలాగే ఇప్పుడు శంకు ఊది చూపిస్తాడండి అతను. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.